శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ ఉప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసపుట్టుంటా. ఈరోజు మన ప్రేక్షకులకు 2024వ సంవత్సరం అంటే ఆంగ్ల క్యాలెండర్ ఆధారంగా మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మేషరాశికి వృషభ రాశికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మనము ఒక విషయం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. మన గ్రహ పరిశీలన మనం చేసేటప్పుడు మనం పంచాంగం ఆధారం చేసుకొని గ్రహాలను పరిశీలన చేస్తూ ఉంటాం. మనకు పంచాంగంలో గ్రహస్థితి ఇచ్చేటప్పుడు కూడా చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ విధంగా ఇలాంటి తెలుగు మాసాల పేర్లతో మనకు పంచాంగంలో గ్రహస్థితిని అంటే గురువు ఎక్కడ ఉన్నాడు, శని ఎక్కడ ఉన్నాడు, రాహుకేతుడు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనకు పంచాంగంలో ఇస్తుంటారు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రత్యేకించి ఈనాటి యువతకు ఈ తెలుగు నెలల పేర్లు సక్రమంగా తెలియకపోవటము, చైత్రమాసం అంటే ఎప్పుడు వస్తుంది, వైశాఖం అంటే ఎప్పుడు వస్తుంది తెలియకపోవటము. రెండవది వాళ్ళ వద్ద పంచాంగం అనేది ఉండదు, వాళ్ళ దగ్గర క్యాలెండరే ఉంటుంది, ఇంగ్లీష్ క్యాలెండర్. ఈ ఇంగ్లీష్ క్యాలెండర్తో వాళ్లకు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కష్టమవుతోంది. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ 2024 అంటే రాబోయేది ఈ సంవత్సరంలో మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని స్థూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు 1/1/2024 నాడు ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకుంటాము. ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకున్న నాడు మనము ఇది ఒక సంవత్సరం అని చెప్పి ఒక ఆధారంతో దాన్ని లెక్క చేసుకుంటూ ఉంటాం. ఈ 1/1/2024 మనము తెలుగు నెలతో మనము సరిపోలు చూసుకున్నట్టయితే శోభకృత నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసంలో వస్తోంది 1/1/2024. ఆ రోజు సోమవారం అవుతోంది, బహుళ పంచమి అవుతోంది, నక్షత్రము మఖా నక్షత్రం అవుతోంది. ఈ విధంగా సోమవారం రోజు మనకు 1/1/2024 అనేటువంటి సంవత్సరము ప్రారంభం అవుతోంది. తెలుగు సంవత్సరం చూసుకున్నట్టయితే శోభకృత నామ సంవత్సరము మార్గశిర మాసంలో ప్రారంభమవుతుంది. ఆ 1/1/24 ప్రారంభమైనటువంటి నాడు మనం పంచాంగంలో గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందనేటువంటిది చెప్తాను. లగ్నము మకర లగ్నంతో ప్రారంభమవుతోంది. ఆ రోజు సూర్యోదయం మకర లగ్నంతో ప్రారంభమవుతోంది. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు, కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు. కుజుడు అస్తంగత్వం చెంది ఉన్నాడు. అంటే అస్తంగత్వం చెందడం అంటే సూర్యుని యొక్క ఆ ప్రభావం వలన ఈ గ్రహం యొక్క శక్తి సన్నగిల్లిపోతుంది, దాన్ని అస్తంగత్వము అంటారు. అందువలనే సూర్యుడు కుజుడు ఇద్దరు కూడా ధనుస్సు రాశిలో ఉన్నారు. ఈ కారణం వల్ల కుజుడి యొక్క ప్రభావము ఆ రాశుల మీద ఏమాత్రం ఉండదన్నమాట. అంటే కుజుడి యొక్క శక్తి తగ్గిపోతుంది సూర్యుడి యొక్క శక్తి వల్ల. మరలా బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. సాధారణంగా అన్ని గ్రహాలు కూడా ముందుకు వెళుతూ ఉంటాయి. ఈ బుధుడు మాత్రము వృశ్చికం నుంచి వెనక్కు ఇలాగా కొంతకాలం రోజు ఈ వెనక్కు తిరగడం వక్రగతిని పొందడం అంటారు. అలాగే ఈ వక్రగతిని పొందినటువంటి గ్రహం కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు. అస్తంగత్వం చెందిన గ్రహము, వక్రగతిని చెందిన గ్రహం కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వదు. ఇక గురువు మేషరాశిలో ఉన్నాడు, శుక్రుడు వృశ్చికంలో ఉన్నాడు, శని స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు, రాహువు మీనరాశిలో ఉన్నాడు, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉంది గ్రహస్థితి. 1/1/2024 నాడు మనము మన తెలుగు పంచాంగాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఆనాటి గ్రహస్థితి ఈ విధంగా ఉంది సూర్యోదయ సమయంలో.
మనము ఇక ఫలితాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా 4 గ్రహాలను తీసుకుంటాం. గురువు, శని, రాహువు, కేతువు. మన జీవితంలో మనం ఫలితాలు తెలుసుకోవడానికి 2 ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ను వాడుకుంటాం. ఒకటి మన జాతకం అయితే, ఇంకొకటి పంచాంగము గోచార రీత్యా. జాతకం ద్వారా తెలుసుకునేటువంటివి దీర్ఘకాలికంలో మన జీవితంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి జాతకాన్ని ఉపయోగించుకుంటాము. పంచాంగాన్ని స్వల్పకాలంలో, అంటే ఈ సంవత్సరంలో లేదా ఈ ఏడాదిలో, ఈ వారములో ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకోవడానికి మనము పంచాంగాన్ని ఉపయోగించుకుంటాం. ఈ పంచాంగంలో మనకు గురువు, శని, రాహువు, కేతు అనేటువంటి ఈ గ్రహాలను ముఖ్యంగా మనము దృష్టిలో పెట్టుకొని మన ఫలితాలను మనం చదువుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే, మీరు రేపు పంచాంగం చూసుకున్నా కూడా పంచాంగంలో చక్రం, రాశి చక్రం చూసుకున్నట్టయితే ఏ గ్రహం ఎక్కడ ఉంది, నాకు శుభ ఫలితం కలుగుతుందా లేదా అశుభ ఫలితం కలుగుతుందా అనేది మీకు స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇంకోసారి చెప్తాను. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే ఈ 5 స్థానాల్లో ఉన్నప్పుడు గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇక శని మనం చూసినట్టయితే, శని ఉపచయ స్థానాలు అంటారు. అంటే 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తారు. అంటే ఎలా లెక్క పెట్టుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకు మనది మేషరాశి అనుకుందాం, మన జన్మరాశి మేషరాశి అనుకుందాము. గురువు ఎక్కడున్నాడు? వృషభంలో ఉన్నాడు, అంటే 2వ ఇంట ఉన్నాడు. 2వ ఇంట ఉన్నటువంటి గురువు శుభాన్ని ఇస్తాడు మనకు. ఉదాహరణకు మేషరాశిలో మన జననమైంది, మేషరాశి మనది జన్మరాశి, గురువు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, అంటే 4వ రాశి అవుతుంది. 4వ రాశిలో ఉన్నటువంటి గురువు శుభ ఫలితాన్ని ఇవ్వడు. 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నటువంటి గురువు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు. అలాగే శని 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. శనిని గురించి మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి. శని 12వ ఇంట లేదా 1లో, అంటే జన్మ రాశిలోనే ఉన్నప్పుడు, లేదా 2వ ఇంట ఉన్నప్పుడు, 12, 1, 2 ఈ 3 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అంటారు. అంటే 7.5 సంవత్సరాలు ఈ శని యొక్క ప్రభావం కాస్త తీవ్రంగా ఉంటుంది. ఎప్పుడు జన్మ రాశి నుంచి మనం చూసుకున్నప్పుడు శని సాధారణంగా 3, 6, 11 స్థానాల్లో శుభాన్ని ఇస్తాడు. అది కాకుండా 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అని చెప్పి 7.5 సంవత్సరాలు కాస్త ఇబ్బంది ఉంటుంది. అలాగే 4వ ఇంట ఉన్నప్పుడు కూడా, 4వ ఇంట ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు, అప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి. అలాగే అష్టమ శని 8లో ఉన్నప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. అంటే శనికి సంబంధించి మనం 2 అంశాలు తీసుకున్నాం. ఒకటి, శుభం ఎప్పుడు కల్పిస్తాడు అంటే 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభం కల్పిస్తాడు. ఎప్పుడెప్పుడు ఇబ్బందులు పెడతాడు? 12, 1, 2 అలాగే 4, 8 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా శని ఇబ్బంది పెడతాడు. ఇక రాహు కేతువులు, ఈ రాహు కేతువులు కూడా మనకు 3, 6, 10, 11 స్థానాల్లో, అంటే ఈ 4 స్థానాల్లో ఉన్నప్పుడు మనకు శుభాన్ని ఇస్తారు. ఈ విధంగా స్థూలంగా మనము మన రాశి చక్రాన్ని చూసుకున్నప్పుడు మన రాశి ఏమిటి మనకు తెలిస్తే, ఆ రాశి నుంచి గురువు ఎక్కడ ఉన్నాడు, శని ఎక్కడ ఉన్నాడు, రాహు కేతువు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోగలిగితే మనము శుభంగా ఉంటుందా లేక ఇబ్బందులు ఉంటాయనేటువంటి విషయాన్ని స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తరువాత ఈ 2024వ సంవత్సరంలో గురువుకు మాత్రమే చలనం ఉంది. అంటే 2023లో ఉన్నటువంటి స్థితి నుంచి 2024లో గురువు మాత్రమే మారుతున్నాడు. గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి 1/5/2024 నాడు మారుతున్నాడు.
అంటే గురువు యొక్క చలనం ఉంది. గురువు ప్రస్తుతము మేషరాశిలో ఉన్నాడు. మేషరాశి నుంచి 1/5/2024 నాడు వృషభ రాశికి వెళ్తాడు. తర్వాత శని కుంభరాశిలోనే ఉన్నాడు. రాహువు మీనములో ఉన్నాడు. కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఈ 2024 సంవత్సరంలో ఈ 4 గ్రహాల యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది. మే వరకు మేషంలో ఉన్నటువంటి గురువు వృషభంలోకి వస్తాడు. శని కుంభంలోనే అలాగే 2024 పూర్తిగా ఉంటాడు. రాహువు మీనములో ఉంటాడు. అలాగే కేతువు కన్యా రాశిలో ఉంటాడు. ఇది మనకు ఈ విధంగా మనము 2024 ఏ రోజు ప్రారంభమవుతోంది, ఆ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, తర్వాత ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి, ఈ 2024లో ఈ 4 గ్రహాలు ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు స్థూలంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనము మేషరాశి యొక్క ఫలితాన్ని ఈ 2024లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు కన్యా రాశి వారికి 2024 క్యాలెండర్ ఇయర్లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, గ్రహచారం వలన జన్మరాశి కన్యా రాశి కావచ్చు, లేదా నామరాశి కూడా కన్యా రాశి కావచ్చు. కొంతమందికి జాతకాలు ఉండవు, అలాంటి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పేరుతో చూసుకుంటుంటారు రాసులు. ఆ విధంగా చూసుకునే వాళ్ళకైనా సరే ఈ కన్యా రాశి వారికి ఈ 2024 క్యాలెండర్ ఇయర్లో ఎలా ఉంటుందో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2024 జనవరిలో చూసినట్టయితే ఈ కన్యా రాశి ప్రారంభంలోనే కాస్త జనవరి నెలలోనే కాస్త ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రత్యేకించి ప్రయాణాలు ఎక్కువగా జరిగే అవకాశం ఈ జనవరి నెలలో ఈ కన్యా రాశి వారికి కనబడుతుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు, దాని వలన ధన వ్యయము, దాని వలన అనుకున్నటువంటి పనులకు ఆటంకం కూడా కలిగే అవకాశము ఈ జనవరి నెలలో కనబడుతుంది కన్యా రాశి వారికి. తర్వాత ఫిబ్రవరి నెలలో ప్రయత్నం చేసినట్టయితే మనము ఫిబ్రవరి నెలలో కార్యసిద్ధి స్పష్టంగా కనపడుతోంది. అలాగే ఆరోగ్యం కూడా బాగుపడే అవకాశం ఉంది. ధనధాన్య వృద్ధి ఉండే అవకాశం ఉంది. 4వ వారంలో, ఫిబ్రవరి 4వ వారంలో కాస్త ఫలితాలు ఇంకా బాగా ఉండే అవకాశం ఉంది. అంటే ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచి కూడా కాస్త శుభాన్ని మనం చూస్తూ ఉన్నా, ఫిబ్రవరి నెల చివరికి వచ్చేటప్పటికి కాస్త శుభ ఫలితాలు బాగా, అంటే మన కంటికి అగుపించే విధంగా, మనకు మనసుకు సంతోషం కలిగించే విధంగా ఫలితాలు కలిగే అవకాశము కనబడుతుంది. కానీ ఇక్కడ శరీర శ్రమ ఎక్కువగా కనబడుతుంది ఫిబ్రవరి నెలలో. మార్చి నెలకు వచ్చినట్టయితే మార్చి నెలలో కాస్త చోర భయము, అగ్ని భయము ఇలాంటివి కూడా కనపడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. సంతానంతో కూడా కలహాలు, ఘర్షణలు కనబడుతున్నాయి ఈ మార్చి నెలలో కన్యా రాశి వారికి. తర్వాత ఏప్రిల్ నెలలో ధనలాభము, బంధువులతో కలుసుకోవడము, రాజకీయ రంగంలో అభివృద్ధిని పొందడము, వ్యాపారంలో అభివృద్ధి పొందడము, ఇలా ఏప్రిల్ నెలలో మరలా శుభము బాగా కనబడుతోంది. మే నెలలో కూడా శుభం బాగా కనబడుతుంది నేను చెప్పవచ్చు. మే నెలలో మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు నెరవేరడము, ప్రత్యేకించి ఈ స్టాక్ మార్కెట్ ఇలాంటి వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకి, ఈ కన్యా రాశి వారికి మే నెలలో కాస్త బాగా మంచి అభివృద్ధి పొందే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జూన్ నెలలో ఈ ఆలోచన చేసినట్టయితే ఈ కన్యా రాశి వారికి జూన్ నెలలో కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. 2-3 వారాల్లో కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. జూన్ మొదటి వారంలో అలాగే చివరి వారంలో కూడా శుభ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు. ప్రత్యేకించి జూన్ నెలలో పాప కార్యాలు చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించే అవకాశం ఉంది. మీ మిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు. కాబట్టి ప్రత్యేకించి జూన్ నెలలో కాస్త కన్యా రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ జూలై నెలలో చూసినట్టయితే మనోవిచారము, మనస్సుకు ఆందోళన కలగడము,
కుటుంబంలో కలహాలు కలగడము, ప్రయాణాలు ఎక్కువగా జరగడము, ఇలాంటివి మరలా ఈ జూలై నెలలో అవకాశం ఉంది. జూలై మొదటి వారంలో మీరు ఎక్కువ కఠినంగా మాట్లాడడం వలన, హద్దు మీరి ప్రవర్తించడం వలన మీకు కాస్త ఇబ్బందులు ఎక్కువగా కలిగే అవకాశము ఈ జూలై నెలలో ఈ కన్యా రాశి వారికి ఉంది. కాబట్టి జూలై నెలలో ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా ఉండేటువంటి నెల ఈ కన్యా రాశి వారికి. మొత్తం ఈ 12 నెలలో జూలై నెల కాస్త ఇబ్బంది ఎక్కువగా కనబడుతోంది. ఇక ఆగస్టు మాసంలో చూసుకున్నట్టయితే ధనలాభము, శుభకార్యాలు చేయటము, మీరు శుభకార్యాలకు వెళ్ళటము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ప్రత్యేకించి మొదటి వారంలో కాస్త ఆరోగ్యం బాగుండడము, నూతన వస్త్రాలు ధరించడము, ఇలాంటివన్నీ కూడా ఆగస్టు నెలలో జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలలో చూసినట్టయితే శరీర సౌఖ్యము, ఆరోగ్యం బాగుండడము, ప్రయత్నం చేసినటువంటి కార్యక్రమాలు నెరవేరే అవకాశము ఈ సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎక్కువగా ఉంది. తర్వాత అక్టోబర్లో మరలా కాస్త ఇబ్బందులు ఉన్నాయి. అయితే చాలా చిన్న ఇబ్బందులు మనం జూన్ జూలైలో చూసినటువంటి అంత కఠినమైనటువంటి పరిస్థితులు కాకుండా కాస్త అక్టోబర్ నెలలో కాస్త ప్రయాణాలు జరగడము, ప్రయాణాల వల్ల శరీరంలో అలసట కలగడము, కాస్త అనారోగ్యంగా నలతగా ఉండడము, ఇలాంటివి అక్టోబర్ నెలలో కనబడుతోంది. నవంబర్ నెలలో మరలా శరీర సౌఖ్యము, ప్రయత్న కార్యాలు నెరవేరడము, శుభం జరగడము, ధనధాన్య వృద్ధి, ఆరోగ్య వృద్ధి, ఇవన్నీ కూడా నవంబర్ మాసంలో కనబడుతున్నాయి. ఇక డిసెంబర్లో చూసినట్టయితే కాస్త కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఏర్పడినట్టు అనిపిస్తుంది. కానీ డిసెంబర్ నెల కూడా ప్రత్యేకించి మనము మంచి నెల అనే చెప్పుకోవచ్చు. ఈ కన్యా రాశి వారికి డిసెంబర్ నెలలో కూడా శుభ ఫలితాలు ఉంటాయి. మనం ఈ విధంగా మొత్తం 2024 క్యాలెండర్ ఇయర్లో చూసుకున్నప్పుడు కాస్త తీవ్రమైన ఇబ్బందులు కలిగేటువంటి మాసాలు ఎక్కువగా, లేదా అలాంటి సమయం ఎక్కువగా కనబడుతుంది. అంటే తీవ్రమైన ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ కాలం ఉండే విధంగా కాదు, ఎక్కువగా కష్టపడేటువంటి మనస్సుకు బాధ కలిగేటువంటి ఈ పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు ఈ ప్రత్యేకించి నేను ఈ చెప్పినటువంటి నెలలో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయని చెప్పానో అలాంటి నెలలలో కాస్త శివార్చన చేయడము, శివాలయానికి వెళ్ళడము, లేదా హనుమంతుడి గుడికి వెళ్ళడము, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటము, సుందరకాండ పారాయణం చేసుకోవడం. ఎందుకంటే కాస్త ఇబ్బందులు తీవ్రత ఎక్కువగా ఉంది. ఇబ్బందులు ఎక్కువ కాలం ఉండడం వేరు, ఇబ్బందుల తీవ్రత ఎక్కువ ఉండడం వేరు. ఇబ్బందుల తీవ్రత ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఇలాంటి మనము ఈ విధంగా ఈ పరిష్కారాలు కనుక మనం చేసుకోగలిగినట్టయితే కన్యా రాశి వాళ్ళు ఈ 2024లో వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమించే అవకాశము ఎక్కువగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.